వెల్కమ్ టు జ్ఞానప్రసూనం ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఒక జాతకంలో శత్రుగ్రహాలు వక్రమవుతే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాము. ముఖ్యంగా ఒక్కొక్క జాతకంలో కొన్ని ప్రతికూల గ్రహాలు ఉంటాయి. అయితే వక్ర గ్రహాలను గురించి జ్యోతిష శాస్త్రంలో కొన్ని విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒక గ్రహం నీచమై వక్రమవుతే అది వెంటనే అత్యున్నత శక్తిగా మారుతుందని, అతి మిత్రస్థితిలో ఉన్న గ్రహం వక్రమవుతే శత్రుగ్రహంగా పనిచేస్తుందని పేర్కొంటారు. ఇది ఎంతవరకు నిజం అనేది ఒక్కొక్క జాతకానికి వేరువేరు ఫలితాలను ఇస్తుంది. జ్యోతిష శాస్త్రమే ఒక శాసనములతో కూడుకున్న శాస్త్రము అని చెప్పవచ్చును. ఇక ఇందులో లగ్నానికి శత్రువులనబడే 6, 8, 12 స్థానాధిపతులు మరియు లగ్నానికి మారక బాధకాధిపతులు వక్రమైనప్పుడు కొంతవరకు నెగటివ్ ఫలితాలను ఇవ్వకుండా న్యూట్రల్గా పనిచేస్తారనేది వాస్తవం. ఉదాహరణకు వృషభ లగ్నం 3వ స్థానంలో గురువు ఉచ్చంలో ఉన్నారు. 8, 11 స్థానాల అధిపతి లగ్న శుభుడు కాదు. లగ్న పాపి గురువు ఉచ్చంలో ఉండి వక్రమయ్యారు. ఇప్పుడు ఈ జాతకునికి గురుదశలో వివాహం, పుత్రభాగ్యం, విదేశాల్లో ఉద్యోగం, గౌరవం, కీర్తి, హోదా ఇవన్నీ లభించాయి. ఇది ఎలా సాధ్యం అంటే లగ్న పాపి అయిన గ్రహం ఉచ్చం అయ్యి ప్రతికూల ఫలితాలను ఇవ్వకుండా వక్రించడం వల్ల అయినంత వరకు శుభ ఫలితాలను ఇచ్చింది. కాబట్టి జాతకంలో శత్రువులుగా పేర్కొనదగిన గ్రహాలు వక్రిస్తే మీరు కాస్త మనశ్శాంతిని పొందవచ్చు. ఇందులో కొన్ని లగ్నాలకు 6వ స్థానాధిపతి, 8వ స్థానాధిపతి లగ్నాధిపతులే అవుతారు. కాబట్టి శత్రువులుగా పరిగణించబడరు. ఫర్ ఎగ్జాంపుల్, మేషలగ్న జాతకులకు అష్టమాధిపతి లగ్నాధిపతి ఒకరే. ఈ అధిపతి వక్రం అయినప్పుడు జాతకునికి అష్టమాధిపతి వక్రమయ్యారు కాబట్టి చెడు ఫలితాలు ఉండవు అని చెప్పవచ్చా, లేదా లగ్నాధిపతి వక్రమయ్యారు కాబట్టి విరుద్ధమైన స్వభావం కలిగిన వారు నమ్మదగిన వ్యక్తి కాదు అని తీసుకోవాలా అంటే రెండూ తీసుకోవాలనేది ముఖ్యమైన పాయింట్. ఇందులో కుజుడు ఏ స్థానంలో ఏ రీతిగా సంబంధం కలిగి ఉండే దానిని బట్టి ఫలితాలను అంచనా వేయాలి. ఇదే మేషలగ్నానికి బుధుడు వక్రమైతే మంచిది. కారణం 6వ స్థానాధిపతి అనే కోవలో బుధుడికి మంచి ఆధిపత్యం లేదు కాబట్టి బుధుడు వక్రం అయినప్పుడు బుధుడి నెగటివ్ ఫలితాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుందన్నది నిజం. తర్వాత మేషలగ్న బాధకాధిపతి అని చెప్పుకోదగిన శని భగవానుడు వక్రగతిలో ఉండడం విశేషం. సో 12 లగ్నాలకు శత్రుగ్రహాలు ఎవరు వక్రం అవుతే మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సహజంగా శత్రుగ్రహాలు అస్తంగం కావడం కంటే వక్రం కావడం చాలా మంచిది. అస్తంగం అనేది ఒక గ్రహం తాను ఇవ్వగలిగే ఆధిపత్య ఫలితాలను ఇవ్వలేకపోవడమే కాక కారకత్వ ఫలితాలను కూడా ఇవ్వలేకపోతుంది. ఇప్పుడు గురువు అస్తంగమయ్యారు. ఒక తులాలగ్నం గురువు 3, 6 స్థానాల అధిపతి. ఈ లగ్నానికి చెడు ఫలితాలనిచ్చే గ్రహం. ఈ గురువు అస్తంగం అయ్యారంటే గురు భగవానుని వల్ల దొరికే ధనం, సంతాన భాగ్యం, సముదాయం, అంతస్తు లాంటి వాటిల్లో ఆటంకాలు, సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే అదే గురువు వక్రం అవుతే ఖచ్చితంగా కొన్ని మంచి ఫలితాలు తన దశాభుక్తి కాలంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల శత్రుగ్రహం వక్రమవుతే మంచిది అనడానికి కారణం. కాబట్టి మేష లగ్నానికి శత్రుగ్రహాలైన బుధుడు, శని భగవానుడు వక్రగతిని పొందడం మంచిది. వృషభ లగ్నానికి సంబంధించినంత వరకు గురు భగవానుడే శత్రుగ్రహం. చంద్రుడు వక్రం కారు కాబట్టి చంద్రుడిని క్యాలిక్యులేట్ చెయ్యకూడదు. సో వృషభ లగ్నానికి గురువు వక్రం అవుతే మంచిది. మిథున లగ్న జాతకులకు సంబంధించినంత వరకు కుజుడు, శని భగవానుడు వక్రగతిలో ఉండడం మంచిది. కూడా గురువు బాధకాధిపతి, కేంద్రాధిపతి కాబట్టి వక్రం కావచ్చు. కర్కాటక లగ్నానికి సంబంధించినంత వరకు శని భగవానుడు వక్రగతిని పొందడం చాలా చాలా మంచిది. అంతేకాక వీరికి ఒక విధంగా శుక్రుడు
బుధుడు వక్రించడం మంచిదే అని చెప్పవచ్చు. సింహలగ్న జాతకులకు శని భగవానుడు వక్రగతిని పొందడం, శుక్రుడు వక్రగతిని పొందడం మంచిది. తర్వాత గురువు అష్టమాధిపతి అయినా వక్రం కాకుండా ఉండడం మంచిది. కన్యా లగ్న జాతకులకు కుజుడు వక్రగతిని పొందడం మంచిది. కొన్ని పరిస్థితుల్లో గురు భగవానుడు కూడా వక్రగతిని పొందడం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ గురువే 4, 7 అనే 2 కేంద్రాలకు అధిపతి. తీవ్ర కేంద్రాధిపత్య దోషాన్నిచ్చే బలం కలిగిన వారు కాబట్టి గురువు వక్రం కావడం వల్ల పెద్ద నెగటివ్ ఉండదు. తులాలగ్న జాతకులకు అష్టమాధిపతి లగ్నాధిపతి శుక్రుడే కాబట్టి వక్రగతిని పొందకుండా ఉండడం మంచిది. 6వ స్థానాధిపతి అయిన గురు భగవానుడు వక్రగతిని పొందడం, 2, 7 స్థానాల అధిపతి మారకాధిపతి అయిన కుజుడు వక్రగతిని పొందడం వీళ్లకు మంచిది. అంతేకాక చంద్రుడు కేంద్రాధిపతి దోషాన్నిస్తారు. అయితే చంద్రుడు వక్రం కారు కాబట్టి కృష్ణపక్ష చంద్రుడైతే మంచిది. వృశ్చిక లగ్న జాతకులకు సంబంధించినంత వరకు బుధుడు వక్రగతిని పొందడం మంచి యోగాన్ని, శని భగవానుడు వక్రగతిని పొందడం వల్ల మంచి యోగభాగ్యాలను, శుక్రుడు వక్రగతిని పొందడం వల్ల మారక గండాలు లేని పరిస్థితులు ఉంటాయి. ధనుసు లగ్న జాతకులకు సంబంధించినంత వరకు బుధుడు శుక్రుడు ఇరువురు వక్రగతిని పొందడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. బుధుడి వక్రం శుక్రుడి వక్రం పెద్దగా పనిచేయదు అన్న ఈ లగ్నాలకు ఇది సేఫ్ అని చెప్పవచ్చు. అన్ని విధులకు మినహాయింపులు కూడా ఉంటాయనేది మర్చిపోకూడదు. సో ధనుసు లగ్న జాతకులకు బుధుడు శుక్రుడు వక్రగతిలో ఉంటే వీళ్లకు కేంద్ర రుణ రోగ బాధకాలు కొంత తక్కువగా ఉంటాయి. మకర లగ్న జాతకులకు సంబంధించినంత వరకు రవి వక్రగతిని పొందే అవకాశాలు లేవు. పైగా రవికి అష్టమాధిపత్య దోషం కూడా పెద్దగా పనిచెయ్యదు. బాధకాన్నిచ్చే బాధకాధిపతి అనే కోవలో ఉన్న కుజుడు వక్రం అవుతే మంచిది. కుంభలగ్న జాతకులకు సంబంధించినంత వరకు చంద్రుడే 6వ స్థానాధిపతిగా వస్తారు. బుధుడు అష్టమాధిపతిగా పూర్వ పుణ్యస్థానాధిపతిగా వస్తారు. కాబట్టి వీళ్లకు ఏ గ్రహమైనా వక్రం అయినా కాకుండా పెద్దగా ఫలితాలలో మార్పు ఉండదు. మీన లగ్న జాతకులకు సంబంధించినంత వరకు శుక్రుడు బుధుడు వక్రగతిని పొందడం వల్ల శత్రుగ్రహాలు వక్రం విజయం నిశ్చయం అనే ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వక్రగ్రహాలకు ఫలితాలు నిర్ణయించడం చాలా కష్టం. ఎందుకంటే వక్రగ్రహాలు ఎల్లప్పుడూ వ్యతిరేక ఫలితాలని ఇస్తాయి అని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.